హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా. ఈ చంబ మిగతా చోట్ల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మా కామవరం గ్రామంలో అది మంత్రాలయానికి ఆధునికి మధ్య ఉంటుందండి. ఊరుకుందా అని ప్రసిద్ధ క్షేత్రం ఉంది ఇక్కడ. హరిహర క్షేత్రం. ఈరಣ್ణ స్వామి అనే ఒక సిద్ధి పొందిన ఒక వ్యక్తి కారణంగా వెలసిన వీరభద్రస్వామి ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిగా కొలవబడుతూ ఉన్నాడు. ఆ క్షేత్రానికి 2 కిలోమీటర్ల ముందుంటామండి. మా ఈ కామవరం గ్రామంలో అయితే 2 పిల్లలుంటే 2కి, 3 పిల్లలుంటే 3కి అమ్మ ఒడి డబ్బులు పడ్డాయండి. ఒక్కొక్కళ్ళకి 13,000 చొప్పున. ఈ పథకాన్ని ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చినప్పుడే నేను అనుకున్నాను, ఇది మరకలకి హెల్ప్ఫుల్, కానీ హిందువులకు అంతగా కాదు. ఎందుకంటే హిందువులు ఒక్కళ్ళని కానీ ఆపరేషన్ చేయించుకుంటారు పెంచలేమంటూ. ఏదో లోతట్టు జనమే 2-3 అది తమ ఆర్థిక అవసరాలకి, పిల్లలు ఉండడం కూడా వాళ్ళకి రేపు సంపాదించి పెడతారు అన్న దీనికి 2-3 కంటారు. కానీ చదువుకున్నామనే ఫ్యాషనిస్టులు అయితే, ఫ్యాక్షనిస్టులు కాదండి, ఫ్యాషనిస్టులు ఒక్కళ్ళే బొందుగాళ్ళు కనేది. ఇక కిరకలు లేదా క్రిస్టియన్స్ అయితే 2 నన్నాగా అంటూ ఉంటారు. మరకలైతే నాన్ స్టాప్గా కంటారు. కనీసం 5-6 పిల్లలు ఉంటారు. 6 పిల్లలుంటే 1,56,000 పడ్డాయి కొందరికి. అలాంటి చోట అస్సలు ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తానంటే 2011లోనే చెప్పాడు, పార్టీ పెట్టిన కొత్తల్లోనే జగన్. అప్పుడు ప్రతిరోజు అమ్మఒడి బంగారు పథకం అని సాక్షిలో వస్తే, అమ్మఒడి బంగారు లేడీ, అమ్మఒడి లేడీ కేడీ, అమ్మఒడి కేడీ పథకం అంటూ ఈ డ్రామోజీ పెట్టేవాడు. ప్రతిరోజు ప్రథమ పేజీలో ఫస్ట్ హెడ్డింగ్ అమ్మఒడి. నా బ్లాగ్ పేరు అమ్మఒడి అండి, నా కలం పేరు అమ్మఒడి. ఆ తర్వాత నా కుటుంబంలో నా పాప నా భర్త మరణించేసరికి నేను మానసిక స్థైర్యం కొంత దెబ్బతిని తిరిగి 6 ఏళ్ళు సాధన చేసుకునే వరకు, మధ్యలో ఎర్రగడ్డలో కూడా నా భర్త మరణానంతరం నేను ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఎర్రగడ్డకి వెళ్ళి, ఇంతకుముందు నేను మీకు చెప్పి ఉన్నదే పదే చెప్పడం నా గురించి అయితే విసుగు. యుద్ధం గురించి చెప్పాలంటే మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి అప్పుడే అమ్మఒడి పథకం అన్నాడు. అది 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏడాదికి అమలు చేశాడు. కరోనా కారణమో ఏదో. ఇతడు దాన్ని తల్లికి వందనం పేరు మారుస్తాడంతే, సీసా మారుస్తారు, కొత్త సీసా